ముందుగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు అకేషన్ 2 అంశాలపైన మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటి అంశం, మనము మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఇదొక అంశం. మరి నిన్న 5 సెప్టెంబర్ గురు పూజోత్సవం సందర్భంగా మన పాఠశాలలో నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమాలను మరి మిత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మరి దాన్ని ఆత్మూర్ గ్రూప్లో వేయడం కానీ లేదా దాస్ గారు చూడడం వీక్షించడం జరిగింది. మరి విద్యార్థుల పర్ఫార్మెన్స్ను గుర్తించి మరి ఆ విద్యార్థులను కనుక మనం ప్రోత్సహిస్తే ఇంకొంతమంది విద్యార్థులు కూడా మరి ప్రేరణ పొంది వాళ్ళు కూడా యోగాలో కానివ్వండి ఇతర ప్రోగ్రాంలో కూడా మరి పార్టిసిపేట్ అయ్యి మరి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో వారిని సన్మానించడానికి ఈరోజు మన పాఠశాలకు రావడం మరి నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరు మరి ఆ పిల్లలను సన్మానించడానికి మరి గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఇది మంచి ఒక వాతావరణం. సరే, ఇక యోగా గురించి చెప్పాలంటే ఆ పిల్లలలో మరి ఎముకలు ఉన్నాయా లేవా ఏం సంగతి అనేది తెలియని పరిస్థితి. అంత తర్ఫీదు పొందడం జరిగింది. మరి అట్లా తర్ఫీదు ఇచ్చినటువంటి పీఈటీ మేడం గారికి కూడా ఒకసారి అందరూ ఒకసారి కరతాళ ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన పిల్లలు, మన ఆగ్నూరు పిల్లలు యోగా విషయంలో కానివ్వండి, ఇతర కాంపిటేటివ్ విషయంలో కానివ్వండి, గేమ్స్ విషయంలో కానివ్వండి, మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో పోయినా, స్టేట్ లెవెల్లో పోయినా, నేషనల్ లెవెల్లో పోయినా యోగాలో మాత్రం మన పిల్లలు తప్పకుండా ప్రతిభ కనబరుస్తారనే ఒక నమ్మకం నాకుంది. మరి యోగాలో ఇంత క్రితం కూడా 2 పిల్లలు నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే సిద్దిపేటలో నిర్వహించినటువంటి యోగా పోటీల్లో కూడా దాదాపు 7-8 మంది పిల్లలు మరి ద్వితీయ స్థానంలో నిలిచి మరి సిల్వర్ మెడల్ అందుకోవడం జరిగింది. ఆ సిల్వర్ మెడల్స్ కూడా బహుశా మీకు ఆ గ్రూప్లలో కూడా పోస్ట్ చేస్తాను. మరి అది ఆ పిల్లలు ఆ యోగాలో చూపించిన నైపుణ్యానికి అది ఉదాహరణ. యోగా చేస్తే లాభమే కానీ నష్టం లేదు. శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి మంచి ఫిట్నెస్ రావడం జరుగుతుంది. శారీరకంగానైతే చాలా ఫిట్నెస్ ఉంటుంది, మానసికంగా కూడా చాలా వాళ్ళ అవయవాలే కానివ్వండి, ఆలోచనలే కానివ్వండి వాళ్ళ అదుపులో ఉంటాయి. కాబట్టి వారు అనుకున్న పని సులభంగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పాఠశాల పిల్లలకు ఈ కోకరిక్యులర్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు ఇవ్వడంలో మేము ముందు ఉన్నామని మేము గర్వంగా మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం.